నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేటితో ముగియనున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. చివరి రోజున భక్తులతో కిటకిటలాడిన గుణదల ప్రాంతం. కాపుల అభివృద్ధికి కట్టుబడి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపు. దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు. వారికి స్వాగతం పలికిన ఆలయ పాలక మండలి. దేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటని ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించే ఈ మహోత్సవ వేడుకల్లో తాను భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మేరీమాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరిగే 100వ వసంత వేడుకలు ముగింపు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ఈ మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మేరీమాత ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, ప్రవల్లిక, మాధురి, అంబేద్కర్, సీనియర్ నాయకులు డేవిడ్ రాజు నాయకులు పాల్గొన్నారు. రోజున ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించినటువంటి రాయిరాల విజయ్ కుమార్ బిషప్ తండ్రి గారు, అదే విధముగా విజయవాడ మేత్రాన్లు తెలదోడి జోసెఫ్ రాజారావు గారు దివ్య పూజా బలిని సమర్పించారు. ఈ 100 సంవత్సరాల వేడుకలు ఎంతో ఘనముగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంతోమంది భక్తులు విశ్వాసులు వస్తారని ఆశిస్తూ వస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ పండుగలో ప్రత్యేకముగా ఈ 100 వసంతాలలో కష్టపడి చెమటోడ్చి మరణించినటువంటి వారికి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క 100 సంవత్సరాలలో మేత్రాసనం అంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయముగా నెరవేర్చాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పండుగకు అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేస్తూ సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షించే ప్రతి ఒక్కరు కూడా మరీ తల్లి దీవెనలు పొందాలని, ఇంకా రాబోయే రోజులలో ఇంక ఈరోజు సాయంత్రం మన మేత్రాసనం తండ్రి గారు జోసెఫ్ రాజారావు గారు దివ్య పూజా బలిని సమర్పిస్తారు. ఈ యొక్క పూజా బలికి ఎంతోమంది ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆశిస్తూ ఉన్నా ఆ మరీ తల్లి యొక్క దీవెనలు పొందాలని, అదేవిధముగా రేపటి రోజున వ్యాటికన్ మహాసభకు ప్రతినిధి అయినటువంటి నున్సియో గారు వచ్చి, అదేవిధముగా బిషప్పులందరూ ఆంధ్ర తెలంగాణ బిషప్పులందరూ కూడా వచ్చి ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తారు. దానితో ఈ యొక్క ముగింపు వేడుకలు ముగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పండుగకు అందరూ కూడా విచ్చేసి ఎక్కువగా దీవెనలు పొందాలని ఆ మరీ తల్లి ఆశీస్సులతో కోరుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. నా పేరు ఫాదర్ తోట సునీల్ రాజు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్, విజయవాడ మేత్రాసనం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరిగిన తూర్పు కాపు నాయకులతో ఆత్మీయ సమావేశం అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని తూర్పు కాపు సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం తూర్పు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థాయి కల్పించామని, నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న
తూర్పు కాపు సోదరులు అందరూ వెన్నంటే నడిచారని, నేడు ఆయన తనయుడిగా మీరంతా నాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీ మద్దతు ఇలాగే ఉండాలని, మీకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర సీనియర్ నాయకులు బుచ్చిబాబు, ఎన్టీఆర్ జిల్లా విభాగం అధ్యక్షులు చైతన్య, తూర్పు కాపు నాయకులు లంక అబ్బినాయుడు, సింహాచలం రామారావు నాయుడు, కార్పొరేటర్లు చలపతిరావు, బాల గోవింద్ పాల్గొన్నారు. మీ అందరి అభిమాని నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు అవినాష్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, తమ్ముడు గోవింద్ గారు, మరి నా డైరెక్టర్ గారు యజ్ఞేశ్వర గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన కేఎస్ఆర్ నాయుడు గారు, మరి పిన్నెల్లి రామారావు గారు, అభినాయుడు గారు, మరి పుచ్చిబాబు గారు, సాంబయ్య గారు, రాజారావు గారు, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి, మరి ఈరోజు ఈ సమావేశానికి 4 ప్రాంతాల నుంచి వచ్చేసిన మన హెచ్ఆర్ అప్పలనాయుడు గారి అభిమానులకి అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈరోజు మన పట్టణంలో మన తూర్పు కాపు వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు కాపులో ఒక ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయిన పెద్దలు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మరొక ఆత్మీయులు పెద్దలు మన నగర తూర్పు కాపు అధ్యక్షులైన పెద్దలు ఎలగల చలపతిరావు గారికి కానివ్వండి, అదేవిధంగా ఆ రోజు నుంచి గారు ఇజ్జారి అప్పలనాయుడు గారు ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక నమ్మకంగా పార్టీ నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా నాకు తనకి ఉన్న సాన్నిధ్యం, సంబంధం ద్వారా, స్నేహం ద్వారా ఏ నిర్ణయం తీసుకున్నా, కష్టాల్లో అయినా దేంట్లో అయినా కూడా నేను మీ వెంట ఉంటాను అని చెప్పని ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే ఉంటున్న సోదరులు, ఆత్మీయులు విద్యాల తేజ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా సీనియర్ నాయకులు కళ్యాణ విశ్వబాబు గారికి, అదేవిధంగా పెద్దలు రామారావు గారికి, కేఎస్ఆర్ నాయుడు గారికి, రాజారావు గారికి, సాంబయ్య గారికి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చైతన్య వర గారికి, ప్రసాద్ గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో నాతో పోట్లాడాలన్నా, లేకపోతే నా మీద అలగాలన్నా, ఎంత స్వతంత్రంగా అయినా, ఏ విషయం చెప్పాలన్నా, స్థానికంగా ఉన్న ప్రజల సమస్యల మీద కానివ్వండి, లేకపోతే పార్టీ గురించి కానివ్వండి, ప్రతి క్షణం అవినాష్ బాగుండాలని చెప్పని 24 గంటలు నా గురించి ఆలోచించే నా ఒక సన్నిహితులు, సోదరులైన అభినాయుడు గారికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్క సోదరుని ఎందుకంటే చాలా సంతోషం. అందరి అభిమాన నాయకుడు, విజయవాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోటీ చేయబోతున్న మన అవినాష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారికి, చైర్మన్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు అభినాయుడు గారికి, అలాగే గత 3 తరాల నుండి కూడా నాకు అనుబంధం ఉన్న కుటుంబం విద్యాల కుటుంబంతో ఆ తాతగారు కానీ, వాళ్ళ తల్లి గారు కానీ, మన తేజ కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు కూడా 1960 కూడా మేము కలిసి తిరిగిన ఆనంలో ఆ తాతగారు మేమంతా కూడా కలిసి తిరిగేవాళ్ళం. ఆ రోజుల్లో ఒక రకం రాజకీయాలన్నీ కూడా ఒక రకంగా ఉండేవి. ఏ సమస్య ఉన్నా కూర్చొని మాట్లాడుకుని ముందు ప్రయాణం చేసే రకంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ రాజకీయాల్లో కుటుంబం మమ్మల్ని తిరుగుతూ ఉంది, పేరెంట్స్ కనబడుతుంది. అలా వ్యక్తుల ద్వారా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఎంతమంది కూడా కారణం ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండే కుటుంబం వాళ్ళు, అది మనం గమనించాలి. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మీ అందరూ తెలుసు
ఈ రోజున విజయవాడ నగరానికి చరిత్ర ఉంది. విజయవాడ నగరంలో రాజకీయాలకు ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది. ఈ యొక్క నగరంలో 1980 నుంచి కూడా రాజకీయ పార్టీల్లో దేవినేని దేవుని గారి కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జరిగిపోయే వరకు ఈ రోజు వరకు కూడా గుణదల్లో ఆఫీసు ఉండి ఇల్లుండి నేనున్నంత పేద ప్రజల కోసం కులమతానికి అత్యధికంగా పనిచేస్తాను. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కానీ పనిచేసి పంపించే ఘనత ఆ నెహ్రూ ఆఫీస్గా దక్కింది. అలా మీ కుటుంబంలో వ్యక్తి మన అవినాష్ గారు. టూర్ కార్పొరేషన్ చైర్మన్ మామ శ్రీకాంత్ గారికి, మన సిటీ టూర్ గౌరవ అధ్యక్షుడు వెల్కం చలపతిరావు గారికి, ఎన్టీఆర్ జిల్లా యూత్ వింగ్ ప్రెసిడెంట్ కొరువు చైతన్య గారికి, చింతా చిన్నా గారికి, కేశవ నాయుడు గారికి, అభినాయుడు గారికి, రామారావు గారికి, రాజారావు గారికి, సాంబాయి గారికి, ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తూర్పు నియోజకవర్గంలో ఇంతమంది తూర్పు కాపు సభ్యులు నుండి మన మొదటిసారిగా కలుసుకున్నది చాలా ఆనందంగా ఉంది. మెయిన్ కారణం అవినాష్ గారు. ఎందుకంటే మన తూర్పు కాపులు ఎంతమంది ఉన్నా కూడా మనల్ని గుర్తించి నాకు స్టేట్ డైరెక్టర్ పదవి ఇప్పించారు అవినాష్ గారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పరోక్షంగా కానీ చాలా పనులు చేసి పెట్టా. నేను చేసి పెట్టడానికి కారణం అవినాష్ గారు. ఆయన అన్నవాళ్ళు అందరూ చేసి పెట్టాలి. మా తూర్పు కాపు సంఘం విజయవాడలో చాలా పటిష్టంగా ఉంది. దాన్ని మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం. దానికి అవినాష్ గారు లాంటి మనం తోడైతే ఇంకా మనం అభివృద్ధి చెందామని చెప్పి నా ఆశ అండి. దానికి కారణం మన అవినాష్ గారు గెలవాలి, మనం గెలిపించుకోవాలి. మనందరం సమిష్టంగా కష్టపడి అవినాష్ గారిని గెలిపించుకుంటే మన సంఘం ఇంకా అభివృద్ధి చెందని నా నమ్మకం అండి. ఈ సమావేశానికి చెప్పగానే మీరు అందరూ హాజరైనందుకు చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా పెద్దలు మన బుచ్చిబాబు గారికి, అలాగే అవినాష్ గారికి, మామిడి శ్రీకాంత్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే మా కుటుంబ సభ్యులు ఎవరైతే తూర్పు కాపు ఉన్నారో పెద్దలకి అందరికీ కూడా మా కుటుంబ సభ్యులాగా రావడం, కూర్చోవడం, వీళ్ళందరినీ చూడగానే మాకు ఎంతో ఆనందం. ఇప్పుడు అవినాష్ గారికి 2 మాటలు చెప్తాను. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలా. ఒకసారి నైట్ 11:30 అవుతుంది. ఇక్కడ గుణదల స్టేషన్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి, అనయ్య ఇలా మన తెలియక ఎవరో రాంగ్ రోడ్లో వెళ్తున్నారు, రాంగ్ రోడ్లో వెళ్తుంటే బండి అయితే డ్యాష్ అయింది. సిఐ గారు తీసుకెళ్ళి మన అందరినీ దాదాపుగా మన సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అంటే నైట్ 1 గంటకి నా ఫోన్ ఎత్తి సిఐ గారితో మాట్లాడి మా గోవింద్ బాలవేడి తాలూకా ఎమ్మటే వదిలేదంటే 10 నిమిషాల్లో వదిలేసిన సిఐ గారికి తలుచుకుంటే, అలాగే అంత ఫేవర్గా పనిచేసిన అవినాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నైట్ 1 గంటకి ఏదో కొండలంటే కావాలి కాబట్టి నైట్ 1 గంటకి ఫోన్ ఎత్తి గోవింద్ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఏంటి నీకున్న సభ ఏంటి, ఈ టైంలో ఫోన్ చేసావు ఏంటి అంటే అసలు ఆ టైంలో ఫోన్ చేయొచ్చో చేయలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గం అంటే అక్కడ నేను అక్కడ విష్ణు గారితో కూడా ఎవరు చెప్పి బుర్రలో వచ్చేటప్పటికి నాకు వేరే అవకాశం లేక ఆ టైంలో చేస్తే నా ఫోన్ రిసీవ్ చేసుకొని ఏ రోజు కూడా ఆయన దగ్గరికి తిరిగింది లేదు, ఏ పని చేయించింది లేదు. అయినా కూడా నా మీద గౌరవం, మన మీద గౌరవంతో నైట్ 1 గంటకి ఫోన్ ఎత్తి ఆ మాట చెప్పగానే ఎమ్మటే 10 నిమిషాల్లో బయటకు మన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత గొప్ప వ్యక్తి మన అవినాష్ బాబు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహక ఇంజనీరింగ్ సహాయక కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.
4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ కొనియాడారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 51వ డివిజన్ కార్పొరేటర్ మడిపిళ్ల రాజేష్ ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్ 51వ డివిజన్ పరిధిలోని నెహ్రూ బొమ్మ రాజా హైస్కూల్ నుండి పలు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే దాని పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల పొత్తులు ప్రజా సంక్షేమం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పర్యటనలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే ఈ యొక్క కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, మేయర్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఏ గడపకి వెళ్ళినా సరే మాకు ఏ సమస్య లేదు. మా సమస్యలన్నీ స్థానిక కార్పొరేటర్ గారి ప్రోద్బలంతో సమస్యలన్నీ పరిష్కరించేశారు. ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న పాలనలో మాకు పెన్షన్ వచ్చింది. 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనుడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల్ని ఆకట్టుకున్నారో అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాల రథసారథిగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన. ప్రజల్లో మమేకమయ్యి ఏదైతే 175కు 175 స్థానాలు వైనాట్ 175 దిశగా మేము అడుగులు ముందుకేస్తున్నాం. మంచి స్పందన లభిస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని చెప్పేసి ఇక ప్రజలు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేకూరుతున్నాయి. మాకు ఇంకేం కావాలి? మాకు జగనన్న వస్తేనే మళ్ళీ సంక్షేమ పథకాలు ఉంటాయ్యా. వేరే వాళ్ళు వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తానంటున్నారు, సచివాలయ వ్యవస్థను తీసేస్తానంటున్నారు, వాలంటరీ వ్యవస్థను తీసేస్తానంటున్నారని చెప్తున్నారు. మీరేం ధైర్యంగా ఉండండి అమ్మా, మీరేం భయపడొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారంటే అవునయ్యా మేము జగన్ అన్ననే మేము గెలిపించుకుంటాం. మాకు ఆయన దేవుడిలాగా ఆదుకుంటున్నాడు. ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డలాగా, ఒక పెద్ద కొడుకులాగా ఆయన మాకు ఆదరిస్తున్నారు. మమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారని అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 170కి 170 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. అందరికీ నమస్కారం. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో మన 51వ డివిజన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గడప గడప కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేశారు. అలాగే కొత్తగా ఆసిఫ్ అన్న అంటే పార్టీలో ఎంతో పాతోడైన జగనన్న నమ్మి ఆసిఫ్ అన్నకి ఒక కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ ఈరోజు జగనన్న ఆసిఫ్ అన్న నమ్మి ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా చెప్పడం, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు ఎంత బలంగా అయితే ఉన్నామో అదే బలంగా ఆసిఫ్ అన్న ఇక్కడ మేమందరం కలిసికట్టుగా గెలిపించుకుంటాం. అలాగే ఇవాళ మా 51వ డివిజన్లో తిరగడం జరిగింది. ప్రతి కొండ ప్రాంతం ఏరియాలో ఏంటంటే పూర్తిగా మేమైతే ఏదో చేసేసామని అయితే మేమేం చెప్పాం. అయినంత వరకు మేము చేయగలిగినంత వరకు ఖచ్చితంగా చేసి పెడుతున్నాం. అలాగే మిగతాది ఏ కొద్దిగా ఉన్నది కూడా అది కూడా ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసి కాంట్రాక్టర్ని ఆ పై భాగాలు కూడా మెట్లు కాలువలు, మాకు మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే మెట్లు కాలువలు, అవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ త్వరితగతిన మా ఆసిఫ్ గారి ద్వారా కానీ, మా మేయర్ గారి ద్వారా కానీ, అలాగే మా స్టాండింగ్ కమిటీ ద్వారా కానీ ఖచ్చితంగా అవన్నీ ఎమ్మంటనే చేసుకుంటూ అవన్నీ కూడా త్వరితగతిన చేస్తాము.
అలాగే డివిజన్లో చాలా వరకు డెవలప్మెంట్స్ అనేది చూపించుకోగలిగాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఓట్లేశారు, జగనన్న నమ్మి ఓట్లేశారు. అది మేము ఎప్పుడు కూడా ఉమ్ము చేసుకోకుండా ఖచ్చితంగా మా డివిజన్ అయితే మేము ఖచ్చితంగా చేసుకుంటాం. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకారిగా మారిందని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఏపీయూడబ్ల్యూజే భవన్లో ఆదివారం డాక్టర్ కేఏ పాల్తో మీట్ ది ప్రెస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన పిలుపునిచ్చారు. శాంతి దూతగా ఉన్న నేను దేశాలు వదిలి తెలుగు రాష్ట్రాలలో ఎందుకు తిరుగుతున్నాను అనే దానిపై రకరకాల ఊహాగానాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఎంతోమంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 54% ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా ప్రజాశాంతి పార్టీ నిలిచిందని తెలిపారు. మోడీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం వంటివి ఎందుకు చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియంది అని అన్నారు. 20 సీట్లకు ఎందుకు అమ్ముడు పోయారని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గరకు వచ్చి ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని కోరితే తాను దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా పేర్కొన్నట్లు తెలిపారు. నేను సిద్ధమని జగన్ అంటే పవన్ కూడా మేము సిద్ధమే అంటున్నారని, చంద్రబాబు సైతం సంసిద్ధం అంటున్నారని, మీరు దేనికి సిద్ధం అనేది వెల్లడించాలని డాక్టర్ కేఏ పాల్ ప్రశ్నించారు. దేనికి సిద్ధం? ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంకా దేనికి సిద్ధం అంటూ ఆయన ప్రశ్నలు వర్షం కురిపించారు. అప్పు చేయొద్దని చెప్పినందుకే కేసీఆర్ తనపై దాడి చేయించినట్లు గుర్తు చేశారు. అప్పుడే కేసీఆర్ను శపించానని, చిత్తుగా ఓడిపోతారని, అదే జరిగిందని పేర్కొన్నారు. తాను ఎవరిని దీవిస్తే వారు సీఎం అవుతారని, ఏ ఛానల్ వారు తనకు లైవ్ ఇస్తే వారిని దేవుడు దీవిస్తారని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రతి వ్యక్తి వెళ్లి కలుస్తున్నారని, ఆయన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. చైతన్యం కలిగిన ఆంధ్రులు ఉక్కు కర్మాగారం అమ్మేస్తుంటే ఆయా పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. పొత్తుల కోసం వెంపర్లాడే పార్టీలే కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవారే లేరని అన్నారు. ఒక్క ప్రజాశాంతి పార్టీ మాత్రమే ఆ విధంగా చేయగలుగుతుందని డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇచ్చి చూడాలని, 8% ఉన్న ప్రజలు 92% ఉన్న ప్రజల్ని పరిపాలన చేస్తున్నారని, ఇది సామాజికంగా ఏమాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎందుకు నేను 2008 జనవరి నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరుగుతున్నాను. 29 రాష్ట్రాలు, టెరిటరీలు, 294 నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నాను? ఊహకు అతీతం. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయి ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు? వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు, అంటే కులాలకు అతీతం అని చెప్పడానికి ఇది. గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ని కాదని, కేసీఆర్ని కాదని, కాంగ్రెస్ని కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 22 ఎందుకు చేరారు? ఒక్కసారి అర్థం చేసుకోవాలా.
ఇంత తెలివైన వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంత ఒత్తిడికి గురై ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు? మరి ఎందుకు మీడియా వారిని ఏ రోజైనా ఇంటర్వ్యూలు చేయట్లేదు? సత్యనారాయణపురం బాబురావు మేడ సెంటర్లో ఉన్న వేద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రకాల పేషెంట్లు వచ్చి మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకున్నారని తెలియజేశారు. చాలా మంది వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. హలో అండి, నేను డాక్టర్ శేషసాయి. వేద హాస్పిటల్ 6th యాన్యువల్ సందర్భంగా మేము అనేక రకాల మెడికల్ టెస్టులు, అలాగే ఫ్రీ కన్సల్టేషన్స్, నెర్వ్ కండక్షన్ స్టడీ, సీరం క్రియాటినైన్, హెచ్పి పర్సంటేజు, అలాగే షుగర్ టెస్టులు ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము. మా హాస్పిటల్లో దాదాపు 11 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, సైకాలజీ, అలాగే ఆర్థోపెడిషన్ల కన్సల్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సత్యనారాయణపురంలో 6 years నుంచి మేము సర్వీస్ ఇస్తున్నాము. చాలామంది మా సర్వీసెస్ ఇప్పుడు ఉపయోగించుకున్నారు. మా మెయిన్ ఎయిమ్, గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ వైద్యం కాస్ట్లీ అయిపోయింది, దాన్ని ప్రతి ఒక్కరికి కూడాను అందుబాటులోకి రావాలి, మంచి ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి అందాలనేది మా మెయిన్ ఎయిమ్. ఈ ఎయిమ్ తోటే మేము పనిచేస్తూ దాదాపు 5 years, 6 years నుంచి కూడాను మేము సర్వీసెస్ ఇస్తున్నాము. మా దగ్గర అన్ని రకాల సర్వీసెస్, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. 24/7 ఎమర్జెన్సీ కేర్ కూడా మా దగ్గర ఉంది. ఎనీ టైం ఎనీ ఎమర్జెన్సీ మేము హ్యాండిల్ చేయగలము. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్ డాక్టర్లు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్, రోబోటిక్ సర్జను, జాయింట్ రిపేర్ సర్జన్స్, ఇలా సర్జన్స్ కూడా ఉన్నారు. సో ఎనీ మెడికల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము హ్యాండిల్ చేయగలమండి. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్కి దాదాపు 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 100 మంది టెస్ట్లు అవి కన్సల్టేషన్ చేసుకున్నారు. సో సాయంత్రం వరకు ఇంకా టెస్ట్లు జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం వరకు కూడా మిగిలిన అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ డాక్టర్ జగదీష్, BAMS, వేద హాస్పిటల్ సత్యనారాయణపురం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా ఆదివారం 11వ తారీఖు ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఇక్కడికి ఆల్రెడీ ఒక 300 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. ఒక 100 మందికి దగ్గర మనం రక్త పరీక్షలు అవి నిర్వహించాము. ఒక 50 మంది వరకు నర్వ్ కండక్షన్ స్టడీ ఇది పూర్తి ఉచితంగా చేస్తున్నాము. వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగాయి. 25 మంది వరకు పూర్తి చేశాము. సాయంత్రం లోపు ఒక 500 మెంబర్స్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హేమంత్ మాట్లాడుతున్నాను, BAMS. వేద హాస్పిటల్ సత్యనారాయణపురంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ అందుబాటు ధరలో అత్యాధునిక చికిత్సా పద్ధతుల గురించి మేము అవగాహన కూడా నిర్వహిస్తున్నాము. అవసరమైన టెస్టులు నిర్వహించి వాటి తగ్గట్టు మందులు, వాటికి సంబంధించిన పథ్యాలు అవన్నీ చెప్పి వాళ్ళలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుదామని ఆశిస్తున్నాము. సాయంకాలం లోపు చాలామందికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ 2,000 కోట్ల నిధులు వెచ్చించి సహకార బ్యాంకు వ్యవస్థను పునరుద్ధరిస్తే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకార బ్యాంక్ రంగంలో నెలకొన్న పెండింగ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడంతో పాటు జాతీయ బ్యాంక్ ఉద్యోగుల జీతాలకు సరి సమానంగా సహకార బ్యాంకు ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బందర్ రోడ్లోని ది కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన APSFL చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి 2024 క్యాలెండర్తో పాటు నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి
వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థల్లో అతి ముఖ్యమైన వాటిలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటని పేర్కొన్నారు. 100 మందితో ప్రారంభమైన తమ అసోసియేషన్ నేడు 1000 మంది సభ్యులను కలిగి ఉందని పేర్కొన్నారు. దశాబ్దాల నుండి పెండింగ్లో ఉన్న ఏపీ సహకార బ్యాంక్ రంగ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంతో పాటు సహకార బ్యాంక్ వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. సహకార బ్యాంక్ రంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి తన అనుచరులకు కట్టబెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు కుయుక్తులను అడ్డుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగ వ్యవస్థ బలోపేతం కోసం 2000 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో సబ్ స్టాఫ్లను క్లర్కులుగా ప్రమోషన్ చేయడంతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్లకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాలలో విధులు నిర్వహించే అటెండర్లకు పెట్రోల్ అలవెన్స్ కూడా మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎంప్లాయీస్కు పెరివిజన్లో భాగంగా 23.47% పెంచడం జరిగిందని వెల్లడించారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సహకార రంగ బ్యాంక్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ 62 ఏళ్లకు పొడిగించిన క్రమంలో సహకార బ్యాంక్ ఎంప్లాయీస్కు 62 ఏళ్ల వయో పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ బ్యాంకుకి ఇచ్చి దీన్ని ఆదుకోవటం అనేటువంటి జరిగింది. తదనంతరం వచ్చినటువంటి మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తర్వాత కూడా దీన్ని ఏ రకమైనటువంటి నిధులు ఇవ్వకుండా పట్టించుకోకుండా దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చి దీన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తే ఇవాళున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఇది రైతాంగానికి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకుని కలకాలం పచ్చగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. అందుకనే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా ప్యాక్ అనేటువంటి సంస్థలు అంటే సంస్థల నుంచి వచ్చి ఈ బ్యాంకులోకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ బ్యాంకులోకి వచ్చినటువంటి వాళ్ళకి మేము వెంటనే ఆ సిబ్బందికి 4% అంటే 4 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇచ్చాం. అవి ఇప్పించడం జరిగింది. సబ్ స్టాఫ్ ఎక్కడైతే ఉన్నారో ఈ బ్యాంకుల్లో ఈ రాష్ట్రంలో సబ్ స్టాఫ్ ఉంటారు, వారందరికీ కూడా క్లర్కులుగా ప్రమోషన్ చేయించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు. ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరికీ కూడా పే ప్రొటెక్షన్ అనేటువంటి దానికి ఏర్పాటు చేసి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇంకా చెప్తే అడుగు ముందుకేసి ఎవరైతే అటెండర్లుగా ఉన్నారో వారికి పెట్రోల్ అలవెన్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. అంటే పల్లెటూరులోకి వెళ్ళి వాటన్నిటిని కూడా చెక్ చేసేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి తీసుకోండి. దీని అంతటికంటే ముఖ్యమైనటువంటిది ఈ బ్యాంకులో పనిచేసేటువంటి వారందరికీ కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటువంటి పే రివిజన్ ఏదైతే ఉందో ఆ పే రివిజన్ని ఇమ్మీడియట్గా మేము 23.47%కి పెంచడం అనేది జరిగింది. అంటే 23.47% అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లేనటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ పే రివిజన్కి సంబంధించినటువంటి ఆ జాయింట్ మీటింగ్లో కూడా సంతకాలు చేయటం అనేటువంటి కూడా జరిగింది. దీనికి గల కారణం మనలో ఉన్న చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా బాగా చూసుకోవాలనేటువంటి దాంట్లో ఆయన తీసుకునే నిర్ణయంలో భాగంగానే తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఈ యూనియన్ కూడా బలోపేతం కూడా మేము కూడా చేసుకోవడం జరిగింది. మా గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి మేము అఫిలియేషన్ తీసుకున్నాక ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న వెయిటేజ్ ఇంక్రిమెంట్లు కానీ తర్వాత బ్రహ్మాండమైన వేతన సవరణ కానీ సాధించుకున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన 13 మంది జిల్లా చైర్మన్ల సహకారంతో వారు ఎంప్లాయీస్కి చాలా అనుకూలంగా ఉండి గౌతమ్ రెడ్డి గారితో ఉన్న పరిచయాల ద్వారా కూడా మేము ఇవన్నీ సాధించుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు విన్నవించుకున్నాం మంత్రుల ద్వారా. కానీ ఈ సహకారం మాకు ఎప్పుడైనా రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్లో ఏది ఉంటే అది ఉంటుంది ప్రతిసారి, కానీ ఈసారి అందరికి ఇచ్చారు. కానీ ఒక సహకార బ్యాంకులకు మాత్రం 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు.
అది గవర్నమెంట్ లెవెల్లో కాదు, ఇక్కడ ఆర్సీఎస్ కానీ మా ఆప్కాబ్ ఎండీ గారు కానీ చేయాలి. ఈ త్వరలోనే గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం గారిని కూడా కలిసి, ఎందుకంటే మొన్న జరిగిన క్యాబినెట్లో నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. మరి మా సహకార బ్యాంకులకి 62 సంవత్సరాలు పెంచడం వల్ల గవర్నమెంట్ మీద ఒక్క పైసా కూడా బర్డెన్ ఉండదు. ప్లస్ 9th 10th షెడ్యూల్స్లో కూడా ఈ బ్యాంకులు రావు. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో, తెలంగాణ DCCBలో అక్కడ గవర్నమెంట్లో ఏదుందో అలా 61 సంవత్సరాలు వాళ్ళకు ఉంది. ఇక్కడ గవర్నమెంట్లో 62 సంవత్సరాలు మాత్రం మాకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. గౌతమ్ రెడ్డి గారు కూడా అనేక మార్లు కోఆపరేటివ్ మినిస్టర్ కన్నబాబు గారు ఉన్నప్పుడు, గౌతమ్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈ ఎలక్షన్ లోపైన సీఎం గారు సహకార బ్యాంకుల గురించి ఆలోచించి ఈ 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి సుమారు 11,000 ఫ్యామిలీలు లబ్ధి పొందుతాయండి. ఎందుకు అడుగుతున్నాం అంటే కొన్ని కోర్టులకు వెళ్తేనేమో వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. అన్ని జిల్లాల్లో కోర్టు ఆర్డర్ల మీదేమో కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. సుమారు దగ్గర ఈ 13 జిల్లాల్లో 40-50 మంది కోర్టు ఆర్డర్ల ద్వారా కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది రిటైర్ అయిపోతున్నారు. దీన్ని పెద్ద మనసుతో ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకార బ్యాంకులకు కూడా 62 సంవత్సరాలు వర్తింపజేసేటట్లు అధికారులను ఆదేశించాలని మీ ద్వారా వారిని ముఖ్యంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. ఆదివారం విజయవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆమె పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఎన్నికల పొత్తుల వ్యవహార విషయంలో తమలో ఎటువంటి సందిగ్ధం లేదని, ఎవరైతే పొత్తులు పెట్టుకోవాలనేది తమ అధినాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పొత్తుపై 3 నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని, పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వర్ధంతి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంటే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతాన్ని అందించినటువంటి మహానుభావులు. అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి జీవం పోసినటువంటి వారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అది మాత్రమే కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ సంస్కృతి మీద, భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యం మీద ఆధారపడినటువంటి ఒక ఆర్థిక వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తెలియజేసినటువంటి విషయం. దాన్నే ఏకాత్మ మానవవాదం అని చెప్పి మనమందరం కూడా దాన్ని సంబోధిస్తూ ఉంటాం. ఎప్పుడైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయో, చాలా వరకు కూడా చిన్న పరిశ్రమలే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి అటువంటి పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తూ అభివృద్ధి చేస్తూ తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి మన యువతకి ఎప్పుడైతే మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతామో కేవలం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందటంతో దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని
పదే పదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి మాట. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి మరణానంతరం వారి సిద్ధాంతాన్ని యథావిధిగా భారతీయ జనతా పార్టీ నేటి వరకు కూడా కొనసాగిస్తూ వస్తుంది. రాబోయే సాధారణ ఎన్నికలకు గాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్ఆర్సీపీ నియమించింది. ఈ మేరకు పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణుని నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీలో టికెట్ల కోసం 10 మంది పోటీ పడుతుంటే వైసీపీలో టికెట్లు అడిగేవారే లేరని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. యాత్ర 1 హిట్, యాత్ర 2 ఫట్ అని అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ గాని విజయవాడ వెస్ట్ గాని రెండిట్లో ఓ సీటు నాకు ఇస్తారు, నేనే పోటీ చేస్తాను అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మొద్దని సూచించారు. నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబుకు లేదని, రాబోయే 30 సంవత్సరాలు లోకేష్ కి అండగా నిలబడతానని చెప్పారు. పొత్తులు ఓకే అయినా సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చానాల తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మరుసటి రోజే ఆగమేఘాల మీద ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టికెట్లేమో ఫుల్, ఇక్కడ వైసీపీ టికెట్లేమో నిల్లు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోలు చేస్తారు, అలరాలరు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయ అనుకుంటున్నారు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది 2019 ముందు. ఏ మాటకు ఆ మాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే. ఇప్పుడు యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది. జనాలు ఆ యాత్ర 2కి వెళ్ళినోళ్ళు లేరు. ఎక్కడే తేలిపోయింది. నీకు యాత్ర సినిమాకేమో ఆ రోజు జనం ఉన్నారు, యాత్ర 2కి జనం లేరు. అంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు, ఒక్కసారి వేసి తప్పు చేసాం, ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు. లోక కళ్యాణార్థం గత 24 సంవత్సరాల నుండి శ్రీ వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు చెప్పారు. ఉత్సవాలలో భాగంగా దుర్గాఘాట్ వద్ద నుండి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 102 కలశాలతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 102 కలశాలతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. కృష్ణానది దుర్గాఘాట్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ మహోత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విశేష
పూజలను నిర్వహించామని చెప్పారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి వాసవి మాత కళ్యాణ ఉత్సవాలలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం అంటే ఈరోజు ఆర్యవైశ్యులందరికీ పండగ దినం. ఆర్యవైశ్యుల వెలువేల్పు ఆడపడుచు శ్రీ వాసవి అమ్మవారు ఈరోజు అగ్గిగుండ ప్రవేశం చేసి ఆర్యవైశ్యులకు మోక్షం ప్రదర్శించిన రోజు. అందువల్ల ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు పండగ దినంగా దీన్ని నిర్వహిస్తారు. భారతదేశంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా వారు శక్తికొలది అభిషేకాలు, పూజలు, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా ఈ యొక్క వాసవి వైభవాన్ని కీర్తిస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందువల్ల ఈరోజు మేము వాసవి ఫౌండేషన్, ఆవోప, ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కొన్ని వేలాది మంది కుంకుమార్చనలోను, వాసవి హోమంలోను, అలాగే 108 మంది కన్యలతో కలశాల ఊరేగింపు, పలు విధాల కార్యక్రమాలు ఈరోజు నిర్వహించాం. 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం కూడా వితరణ చేసాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాసవి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. ఇది ఆర్యవైశ్యులందరికీ కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ లాంటిది. ఆర్యవైశ్య ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా కుంకుమార్చనలు, గ్రామోత్సవాలు, ఇంకా హోమాలు, ఇంకా అభిషేకాలు, ఇలా రకరకాల కార్యక్రమాలతో అన్ని గుళ్ళల్లో కూడా అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నారు. అందరూ కూడా ఆర్యవైశ్యులు, ఆడపడుచులు అందరూ కూడా ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ఈరోజు ఏం చేసినా మా అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అందుతాయి అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు అందాలి, ఆర్యవైశ్యులు అందరూ కూడా అత్యంత ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం వంటంలో ఉన్న లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఇక్కడ వేలాది మంది మహిళలు కుంకుమార్చనలో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఆవప సభ్యులు కానీ, ఆర్యవైశ్య మహాసభ వాళ్ళు కానీ, ఇంకా అందరూ కూడా అన్ని రకాల సంస్థలు వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒకటే అని ఐకమత్యంగా ఇక్కడ చాటి చెప్పుతున్నాము. అందరూ కూడా సంతోషంగా పాల్గొని అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్యులందరికీ ముఖ్యమైన పర్వదిన రోజు, అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజు. ఇక్కడ వన్ టౌన్ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వాసవి ఫౌండేషన్, ఆవోప కృష్ణ మహిళా విభాగ్, వ్యామ్ ఇంకా తదితర సంస్థల ద్వారా ఇక్కడ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. 102 మంది కన్నెపిల్లలతోటి దుర్గాఘాట్ నుంచి కలశాలతో ఊరేగింపు, అలాగే కుంకుమ పూజలు, అభిషేకాలు, హోమము, తర్వాత అందరికీ ఎన్నో వేల మందికి, సుమారుగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతో బాగా జరుగుతుందండి ఇక్కడ కార్యక్రమము. ఇది 24 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇది 24వ సంవత్సరం ఇక్కడ జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం. కేవలం సినీ, టీవీ రంగాలలో మాత్రమే వాడే మేకప్ ఇప్పుడు విస్తృతమైందని, పెళ్లిళ్లు, శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తున్నారని ప్రముఖ యాంకర్ సుమా అన్నారు. మేకప్ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డాయని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ లబ్బిపేటలోని వైవీరావు హాస్పిటల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ మేకప్ స్టూడియో మరియు అకాడమీని ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియోలో చేసే మేకప్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో అన్ని శుభ సందర్భాలలో మేకప్ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో రమేష్ మేకప్ స్టూడియో ఎంతో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. తనకు హెయిర్ మేకప్ మ్యాన్గా సుదీర్ఘంగా పనిచేసిన రమేష్ ఇంతటి స్థాయికి రావడం సంతోషంగా ఉందన్నారు. అతనికి మేకప్ రంగంలో ఉన్న అనుభవంతో మంచి సర్వీస్ అందిస్తారని తెలిపారు. మరోవైపు మేకప్ రంగంలో రాణించాలనుకునే వారికి అకాడమీ అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్లో మొదటి అకాడమీ ఏర్పాటు చేశామని, ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజల కోసం మరో స్టూడియోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేకప్ రంగానికి సంబంధించి 4 రోజుల పాటు కోర్సు ఉంటుందని, మేకప్కు సంబంధించి
సంబంధించిన అన్ని రకాల టెక్నిక్స్ అత్యాధునిక పద్ధతులతో వివరిస్తామని ఆయన తెలియజేశారు. మేకప్తో పాటు పలు అంశాలలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మేకప్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చాలా షాప్ ఓపెనింగ్స్కి, చాలా ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి వెళ్ళినటువంటి నాకు ఈరోజు చాలా ఎక్కువ ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే నా స్టాఫ్గా వర్క్ చేసినటువంటి రమేష్ నా హెయిర్ డ్రెస్సర్గా వర్క్ చేసి అక్కడి నుంచి మేకప్ మీద నైపుణ్యం సంపాదించి, హెయిర్ డ్రెస్సింగ్ మీద ఇంకా ఎక్కువ నైపుణ్యం సంపాదించి ఈ రోజున మేకప్ స్టూడియో హైదరాబాద్లో స్టార్ట్ చేయడం మాత్రమే కాకుండా విజయవాడలో ఉండేటువంటి వాళ్ళ కోసం కూడా రమేష్ మేకప్ స్టూడియోని స్టార్ట్ చేశాడు అంటే రమేష్ కన్నా చాలా ఎక్కువగా నేను ఆనందిస్తున్నాను. ఏంటి ఒక నానుడు ఉంది కదా, కొడుకు పుట్టినప్పుడు కాదు కొడుకు సాధించినటువంటి విజయాలను చూసినప్పుడు ఆ తండ్రికి ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది అని. అలాగా ఈ రోజున రమేష్ ఇంత ఎత్తుకు ఎదిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పైగా తను ఎదగడం మాత్రమే కాకుండా ఇంకా 10 మందికి వృత్తి కల్పిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయము. వాళ్ళ ఆవిడ మాధవి గారు కూడా ఇందులో చేదోడు వాదోడుగా ఉంటూ హ్యాపీగా ఈ ప్రొఫెషన్ని ముందుకు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సో ఈ రమేష్ మేకప్ స్టూడియో గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి దీని గురించి తెలుసు. మేకప్ అనేది ఒక ప్రొఫెషన్గా ఏర్పడిందని కూడా మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు రోజుల్లో మేకప్ అంటే కేవలం టెలివిజన్లోనో సినిమాల్లోనో వర్క్ చేసేటువంటి కళాకారుల వరకు పరిమితంగా ఉండేది. అండ్ వీళ్ళకి కూడా వృత్తి అక్కడ వరకే పరిమితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మనకి వెడ్డింగ్స్, సంగీత్, అలాగే పంచల ఫంక్షన్లు, ఇలా ఇళ్లల్లో ఉండేటువంటి ఫంక్షన్లకి కూడా మేకప్ ఆర్టిస్ట్ని వినియోగించుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వాళ్ళ వృత్తి కూడా విస్తరించింది. అలాగే చాలామంది ఆడవాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి డౌట్లో ఉండే వాళ్ళందరికీ రమేష్ మేకప్ స్టూడియో లాంటి వాళ్ళు చాలా హెల్ప్ అవుతున్నారు. పైగా వాళ్ళు నేర్చుకోవడం మాత్రమే కాకుండా వీళ్ళ కోర్సు వ్యవధి 30 రోజులు. ఈ 30 రోజుల్లో వాళ్ళు కోర్సు నేర్చుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు వెళ్ళి మళ్ళీ సెపరేట్గా వాళ్ళ ప్రొఫెషన్ని స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి చాలామంది ఒక నెలలోనే 1 లక్ష, 1.5 లక్ష అలా సంపాదించుకుంటూ ఉన్నారు ఈ మేకప్ వృత్తిలోకి వచ్చి. అంటే కేవలం మేకప్ ఒకటే కాదు, మేకప్, హెయిర్ డ్రెస్సింగ్, సారీ డ్రేపింగ్, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా కంపోజ్డ్గా ఉంచాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే వీళ్ళ 30 డేస్ కోర్స్ అయ్యింది ఇంకా మాతో రిలేషన్షిప్ కట్ అని అనుకోకుండా అక్కడికి వెళ్ళి కూడా సార్ మాకు ఇది కరెక్ట్గా ఎలా చేయాలో తెలియట్లేదు, మాకు ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది అంటే మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళు ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో ఒక కంప్లీట్ ప్యాకేజ్ని వీళ్ళు అందిస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ ఇప్పటి వరకు హైదరాబాద్లో మాత్రమే రమేష్ మేకప్ స్టూడియో ఉండింది. ఇప్పుడు అంటే మళ్ళీ ఎవరైనా నేర్చుకోవాలి అంటే విజయవాడ నుంచి అక్కడ వరకు రావాలి, ఆ ట్రాన్స్పోర్టు, అక్కడికి వెళ్ళి ఉండాలి, లాడ్జింగు, ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి కదా అనుకుంటే వాళ్ళందరి కోసం ఇప్పుడు విజయవాడలోనే పెట్టేశారు. సో మీరు కూడా మేకప్ అనేది మీ వృత్తిగా, లేదా కొంతమంది ఏంటంటే సెల్ఫ్గా కూడా నేర్చుకోవాలనుకుంటారు. బికాజ్ మనం ఒక మంచి పట్టుచీర కొనుక్కున్నాము, లేకపోతే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ చాలా లక్షలు పెట్టి కొన్నాము, కానీ ఫేస్కి మేకప్ కరెక్ట్గా లేదు అంటే అది సూట్ అవ్వదు. సో ఇది కూడా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. విజయవాడలో ఉండేటువంటి రమేష్ మేకప్ స్టూడియోకి మీరు అందరూ కూడా తప్పకుండా రండి. వీళ్ళు చాలా డెడికేటెడ్గా నేర్పిస్తూ ఉన్నారు. నేను కూడా మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఎందుకంటే రమేష్ దగ్గర 10 సంవత్సరాలు నా దగ్గర వర్క్ చేశారు. ఈ రోజున ఇలా ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను, తన టీం మొత్తాన్ని అభినందిస్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. ఏం లేదండి, హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అక్కడికి రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్లో అందరూ కూడా. వాళ్ళందరి కోసం అని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చాం. ఇది అందరికీ కంఫర్టబుల్గా ఉండే ఏరియానే, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. అన్నిటికన్నా కూడా మేము మా సక్సెస్ని మేడం కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మేడం వచ్చారు అంటే దాంట్లో జెన్యూనిటీ లేనిదే ఆమె రారు. కాబట్టి ఆమె ఇక్కడి వరకు వచ్చారు అంటే దాని గురించి తెలుసు, మేడంకి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి. అలాగే మేడం రావడం అనేది మాకు చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రమేష్. నేను చెప్పినట్టుగా మీరు ఇంత అద్భుతమైన విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ, ఒక టాలెంట్, ఒక పొటెన్షియల్ అనేది ఉంటుంది. అది గుర్తించి వాళ్ళు కనుక ఆ రూట్లోకి కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసినట్టయితే ఇలా సక్సెస్ఫుల్ అవుతారు అన్నదానికి నిదర్శనం రమేష్ లాంటి వ్యక్తులు. దీనిలో వచ్చేసేసి ఎలాగంటే అసలు మేకప్ అంటే ఏంటో తెలియని వాళ్ళు జీరో నాలెడ్జ్తో వచ్చినా కూడా సో అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలి అనే దాని గురించి మేకప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది. అలాగే హెయిర్ స్టైల్స్ కూడా అంతే, సేమ్ టు సేమ్.
బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ఎలా చేయాలి అంటే ఏదో పడితే అది చేసేయటం వేరే, ఈ ఫేస్కి ఇలాగే చేయటం అనేది వేరే, అదే ఇంపార్టెంట్. సో అలాగ మేకప్, హెయిర్ స్టైలింగ్స్ ఉంటుంది, శారీ డ్రైపింగ్, దీంతో పాటుగా కొన్ని నాలెడ్జ్ వీళ్ళకి రావాలి అని చెప్పేసి ఫ్లవర్స్ మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్, నెయిల్ ఆర్ట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఎంతవరకు నాలెడ్జ్ కావాలో అవన్నీ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, నేర్పించడం జరుగుతుంది. ఈ 30 days కోర్స్తోనే కాకుండా ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే బ్రేక్ డౌన్ వచ్చినా కూడా జనరల్గా మేము ఏంటంటే 1 year వ్యాలిడిటీ ఉన్న ఐడి కార్డు ప్రొవైడ్ చేస్తుంటాం. ఇది 1 year కాదు, వాళ్ళకి ఏ బ్రేక్ డౌన్స్ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, లేదు అంటే ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళకి ఏ డౌట్ అయితే ఉందో అది క్లియర్ చేసుకోవచ్చు. చెప్పండి, మీకు మేకప్ రిలేటెడ్గా ఏం డౌట్లు ఉన్నాయి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటితో ముగియనున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. చివరి రోజున భక్తులతో కిటకిటలాడిన గుణదల ప్రాంతం. కాపుల అభివృద్ధికి కట్టుబడి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపు. దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు. వారికి స్వాగతం పలికిన ఆలయ పాలక మండలి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.